మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మన రాయపాటి శ్రీనివాసరావు డిఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో యువత ఎవరైనా నైట్ 11 గంటల తర్వాత కనుక అన్నెసరీ అయినటువంటి విషయాల పట్ల రోడ్లపైన తిరిగితే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనిలో భాగంగా గత 2-3 నెలల నుంచి మా ఆఫీసుల యొక్క ఆదేశాల మేరకు మేము ఎక్కడైనా సరే మెయిన్ రోడ్ల మీద ట్రిపుల్ రైడ్స్ వెళ్ళినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేసి వెహికల్స్ నడిపినా, అన్నెసరీ వెహికల్స్ ఉన్నా, డాక్యుమెంట్స్ లేనటువంటి వెహికల్స్ ఉన్నా, నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగినటువంటి వెహికల్స్ ఉన్నా, ఇట్లాంటి వెహికల్స్ అన్నిటి కూడా సీజ్ చేయడమే కాకుండా వక్రబుద్ధి ఉన్నటువంటి యువకుల పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం. అందువల్ల యువతకి మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే 11 తర్వాత కనుక బయట తిరగాలంటే మాత్రం ఒళ్ళు హోనం అవుతుందన్న విషయాన్ని మీరంతా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం యూట్యూబ్స్ ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ సిస్టంలో పులిని చూసి నక్క వాతలు పెట్టుకునే విధంగా ఎవరో పక్కన పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి సంస్కృతిని మన ఏరియాలో కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి అర్ధరాత్రి బాడీస్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాల పట్ల కూడాను ఏదైనా చేసేసారి తీసుకునే చర్యలకి పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. అంతేకాకుండా ఎవరైనా మైనర్స్ కనుక వెహికల్స్ ఇచ్చేటప్పుడు ఆ వెహికల్స్కి సంబంధించి చర్యలు తీసుకుంటే వెహికల్ యొక్క ఓనర్ కూడాను చట్టం పరిధిలో శిక్షించబడతాడని చెప్పేసి మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అందువల్ల యువత అంతా కూడా తస్మాత్ జాగ్రత్త. 11 తర్వాత ఒంగోలు పట్టణంలో తిరగాలంటే మాత్రం మీరందరూ కూడాను ఊస లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇక నుంచి అందరూ కూడాను జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి మీకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. ఇది మా హెచ్చరికలే కాదు.